ఒక తూనీగ చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రయింది. 2 మినుగుడు పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూచి గర్వంతో, ఓహో నీవా, తూనీగవా, దారి తెలియక ఇక్కడ పడి ఉన్నావా? మేము వెలుగులు విరజిమ్ముతాము, ఆ వెలుగులో వెళతావా అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ, మిత్రమా, నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను, కానీ మీరు మాత్రం పగలు బయటకు కనబడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరేమిటో తెలుసుకోండి అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ, ఈ ప్రపంచానికి మేము వెలుగులు చూపుతున్నాము, మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుంది తెలుసుకో అని గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ, నేను గొప్పవాడినని తనకు తాను గర్వపడకూడదు, ఎదుటి వారిని కించపరచకూడదు, మేము గొప్పవారిమని ఏనాడో అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేను ప్రపంచాన్ని వెలుగులతో నింపుతున్నానని భావిస్తున్నారు, కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతోనే మీ గర్వం పటాపంచలవుతుంది. తళతళ మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేము వెలుగునిస్తున్నామని అనుకుంటాయి. కానీ చంద్రోదయం తర్వాత తారల వెలుగులు మందగిస్తాయి. ఆకాశంలో కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తాని వెలుగులతో నింపుతున్నానని అనుకుంటాడు. ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్న చోట తెలియకుండానే పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు, ఎవరి విలువ వారికి ఉంటుంది అన్నది తూనీగ. ఇప్పుడు మినుగుడు పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమాపణ కోరాయి. అలాగే ప్రతి మనిషిలోనూ ఎవరి గొప్ప వారికి ఉంటుంది. ఒకళ్ళు పెయింటింగ్లో గొప్పగా గీయగలిగితే వేరొకరు డ్యాన్స్ బాగా వేయగలరు. అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక గొప్ప కళ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.